నేను 4 రోజుల నుంచి నోటీస్ ఇచ్చాను. ఆర్ఎం గారికి కావాల్సిన పిచ్చులు మీ ఆర్ఎం గారు కాంగ్రెస్ కు అన్ని మడుగుస్తాను. నాకు బస్ కావాలి, నీకు ఇచ్చే కెపాసిటీ నాకు బస్ కావాలి. ప్రభుత్వం మీద యావత్ ప్రజానికం, అమ్మలు, తల్లులు, మహిళలంతా కూడా ఒక గుర్తుకై ఈ రాక్షస ప్రభుత్వం మీద, ఈ దున్నపోతు మీద నీళ్లు వస్తే ఏ రకంగా ఉంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ రకంగా ఉంది. మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత ఎమ్మెల్యే, స్థానిక చెప్పండి శాసనసభ్యులు గారు వారు ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిండ్రు. ప్రజలకు ఏదైతే మాట బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి మోతలా వెంకటేశ్వర గుడి ముందు ప్రమాణం చేసిండు, గోడవంపల్లిలో ప్రమాణం చేసిండు, కోటపల్లిలో అన్నంతమ్మ ముందు ప్రమాణం చేసిండు. కానీ ప్రమాణాలు కాంగ్రెస్ కు లెక్కలేవని చెప్పి ఈరోజు తేల్చేసిండు. ఏంటి అంటే ఈ ప్రాంత వాసులకు గత కొద్ది రోజులుగా బస్ సౌకర్యం లేదు. బస్ సౌకర్యం లేక రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, కూరగాయల వాళ్ళు, సుతార్థం తీసుకునే వాళ్ళు ఇలా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ కోసంతో కూడా స్థానిక శాసనసభ్యులకు తెలుసు, ఈ ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎం గారికి తెలుసు. అయినా కూడా ఆర్ఎం గారు కేవలం కాంగ్రెస్ వాళ్లకు, ఆయన నాయకులకు అడవులకు మడుగులు వచ్చుతా ఉన్నాడు. ఆర్ఎం గారికి గత 10 సార్లు రిప్రజెంటేషన్ చేసినాం, అయినా పట్టించుకోలేదు. మొన్న 4 రోజుల కింద నోటీస్ ఇచ్చాం. ఇవాళ ఈ ప్రజల అవసరాలు ఆయనకు పట్టనట్టుగా, ఇవాళ ధనమే ఆయన సంపాదనగా ఇవాళ ఉద్యోగ డిపో బస్ చెక్కింకేంది ఒక ఆర్ఎం గారు. ప్రజలందరూ వచ్చే మా ఆర్ఎం ఆఫీసుకు వస్తే ప్రజా సమస్యలు వినకుండా ఒక ఆర్ఎం కాంగ్రెస్ చెప్పిన మాటకు వినిచ్చి ఇలా ఇక్కడ తప్పించుకొని పోయాను. ఇప్పటికీ కవర్నర్ ఆర్ఎం గారు మీరు వచ్చేంత వరకు మేము తీసుకొని కూర్చుంటాం. మా సమస్యను అర్థం చేసుకోండి. కాంగ్రెస్ నాయకులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంపినటువంటి రవాణా మంత్రి గారు మీరన్నా ఇప్పటికీ ఆలోచించి మా ప్రజల అవసరాన్ని తీర్చాలని చెప్పేసి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని, లేని ఏడలో ఇలా ఆర్ఎం గారు వచ్చి మాకు బస్సు సౌకర్యం ఇష్టమైన హామీ ఇచ్చేంత వరకు, లేకపోతే బస్సులు ఇచ్చేంత వరకు మేము ఇక్కడి కదలం. వంట వరకు కూడా ఇక్కడే ఉంటుంది. మేము సమయం పాటిస్తాం, చట్టాన్ని చేతులకు తీసుకోం. ఇప్పటికైనా తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తాం. అంటే ప్రభుత్వం నీ ఉంటుంది, నువ్వు ప్రజలను పట్టించుకుంటూ ప్రజలను విస్మరిస్తా ఉన్నావు. నీకు రానున్న ఈ ప్రజలకు తగిన బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. ఈ మూల్యం చెల్లించుకోక తప్పదు. నోటీస్ ఇస్తాం. ఈరోజు ఆమె పట్టేనా ఈ బస్సులు సాధించాలని వరకు విస్మరించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ బస్సు వచ్చేంత వరకు ఇలా మా శ్రేణులు కానీ, మా ప్రజలు కానీ, మా మహిళలు కానీ అందరం ఇక్కడనే ఉంటాం. ఎట్టి పరిస్థితులు పోయేది లేదు. ఈ యొక్క ధర విరమించే లేదని చెప్పేసి మేము సమర్థితం చేస్తున్నాం. చట్టాన్ని చేతులు తీసుకుంటున్నాం. శేఖర ప్రభాకర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు, ఎక్స్ సర్పంచ్ కోరటపల్లి. కరీంనగర్ నుంచి 10 కిలోమీటర్లు ఉంది సార్. ఈ ప్రజలందరినీ ఆలోచించండి. వన్నారం ఇటందరూ ప్రజలందరం కష్టపడుతున్నాం సార్. నా పిల్లలు అందరం 10 గంటల నుంచి వెళ్ళి అటు కరీంనగర్ నుంచి వెళ్ళి విలేజ్ కోవడానికి కష్టపడుతున్నాం సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. నేను ఒక్కరి కోసం కాదు, అందరి కోసం బతిలాడుకుంటాను సార్. మీ కాలు మొక్కి వేడుకుంటున్నా, అర్థం చేసుకోండి సార్. పిల్లలు ఆగమవుతారు, అడుగుతారు సార్. గుడి కాడికి వచ్చి మాకు బస్ ఇస్తానని మాట్లాడడానికి వెళ్ళి బస్ ఇస్తాను, మీరు ఓటు వేయకుండా నేను చచ్చిపోతాను, నేను ఊరు పెట్టుకుంటాను అన్నాడు. ఈ రోజు మాకు బస్సు ఎందుకు సౌకర్యం చేయొద్దు? మాకు అవసరాలు, మాకు బస్సు తోటి అవసరం కదా. మేము పొద్దున పోతే 10-12 దాకా, మేము రాత్రి 7-9 దాకా మేము ఆటోలో చూస్తే 500 ఆటో పెట్టినా మాకు ఆటో వచ్చేటట్టు లేరు. మాకు ఒక్కరు పోయినా మాకు ఆటోకి 500 అంటారు. మేము ఏనంగా ఎట్లా బతుకుడు, ఎట్లా చేసుకొని బతుకుడు? మేము ఒక బాధ ఆలకించి మమ్మల్ని మన్నించుండ్రి అయ్యా. మీరు మాకు బస్సు అయితే మాకు సౌకర్యం మంచిగా ఉంటుంది. నీకు కోటి వందనాలు అయ్యా, నీకు స్తోత్రం.